మా అధికార ప్రతినిధి రవికిరణ్ గారు చాలా విషయాలు మీ అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆధునికతతో పాటు భారతీయ సంస్కృతి వారసత్వం ప్లస్ ఆధ్యాత్మికత రెండింటినీ కాపాడటంతో పాటు ఆధునిక విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తూ అన్నింటినీ మేళవించి ఇవాళ భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానానికి తీసుకురావడం, అతి తొందరలోనే 3వ స్థానానికి తీసుకొచ్చే దిశగా ప్రధానమంత్రి గారు చేపట్టిన చర్యలు సత్వర ఫలితాలు ఇచ్చినాయి అనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రక్షణ రంగంలో కూడా ఇవాళ ఎంత సమర్థవంతంగా భారతదేశం ఉంది అనేది మీ అందరికీ తెలుసు. రక్షణ రంగంలో ఎగుమతులు కూడా ఏ విధంగా పుంజుకున్నాయి అనే విషయం కూడా ప్రజలందరూ ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా విశ్వగురు స్థానానికి తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంస్కరణలు, ఇవన్నీ తీసుకొచ్చి దేశాన్ని అన్ని రకాలుగా కూడా వారి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో 81 కోట్ల మంది వివిధ పథకాల కింద ఫ్రీ రేషన్ లబ్ధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో 4 కోట్ల గృహాలని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ 10,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి స్వచ్ఛ భారత్ పథకం కింద వారి ఆలోచన విధానం ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేయాలి. ముఖ్యంగా కలుషితమైన భారతదేశాన్ని, పరిసరాలను కలుషితమైన భారతదేశం నుంచి పరిశుభ్రమైన భారతదేశంగా, కాలుష్యరహిత భారతదేశంగా తయారు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతూ దాంట్లో స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి దానిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. 12 కోట్ల మందికి ఈ స్వచ్ఛ భారత్ పథకం కింద టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం, దాంట్లో పిఎం కిసాన్ అభియాన్ కార్యక్రమం కింద 4.3 లక్షల కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూరిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కింద 4 కోట్ల మంది రైతులకి 2 లక్షల కోట్లు ప్రయోజనం చేకూరిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 26 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందనేది అందరూ రైతాంగం అంతా గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్ 8 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఇందాక చెప్పారు, జన్ధన్ యోజన ఖాతాలు ఒక్క మహిళలకు సంబంధించి 32 కోట్ల మందికి ఈ జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా లఖ్పతి దీది కార్యక్రమం కింద ప్రతి మహిళని లక్షాధికారి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో 3 కోట్ల మంది మహిళలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు 91 లక్షల గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో 10 కోట్ల మంది
ఆ కార్యక్రమం కింద ప్రయోజనం చేకూరడం జరుగుతూ ఉంది. ఇక భారత రక్షణ రంగంలో ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వారి కోసం, వారి భద్రత కోసం కానీ, వారి సంక్షేమం కోసం కానీ, వారి అభివృద్ధి కోసం కానీ ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరో రంగం యువతను ప్రోత్సహించాలి, యువత ఆలోచనలు అందుకోవాలి అనే ఒక ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య కేంద్రాలను పెట్టడం, నైపుణ్యాన్ని పెంచడం. దాదాపు 2 కోట్ల మంది యువత ఈ కార్యక్రమం కింద, స్కిల్ డెవలప్మెంట్ కింద వారి స్కిల్స్ని, నైపుణ్యాన్ని పెంచుకున్నారనే సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం వెస్ట్ బెంగాల్ చూసాం, టీఎంసీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. టీఎంసీ కకావికలైపోయింది. పూర్వం ఆవిడ ఎక్కడైతే కాంగ్రెస్ నుంచి వచ్చిందో అదే కాంగ్రెస్లో మరలా విలీనం అయిపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రాంతీయ పార్టీల వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా, కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడం అనే దిశకి ముందుకెళ్ళారు. వస్తూ ఉన్నాయి కదండి వార్తలు. గొడ్డలి పార్టీ కూడా విలీనం అయిపోవచ్చు లేదా పొత్తు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వారి సోదరికి కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం వస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మరి మరొక ఊహాగానం ఏంటంటే, వారికి రాజ్యసభ స్థానం ఇవ్వకపోతే నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కానీ, కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడానికి కానీ నేను సంసిద్ధమని గొడ్డల పార్టీ అధినేత చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దేన్ని కొట్టిపడేయలేము. ఇదే విషయాన్ని నేను సంవత్సరాల క్రితమే రాజమండ్రిలో పత్రికా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఆనాడే డికే శివకుమార్ గారితో వారు ఒక సమాలోచన చేయడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకి గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేని పరిస్థితుల్లో ఇవాళ వేరొకరితో కలవాలి. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. అటు టీఎంసీ కానీ, ఇటు గొడ్డలి పార్టీ కానీ వీళ్ళంతా మరలా ఆ గూటికే చేరుతూ ఉన్నారు. ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అందరినీ చేర్చుకొని మరలా ఏదో ఒక విధంగా ప్రాభవం సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఎవ్వరికి అంతుపట్టని విధంగా నడుస్తూ ఉంది. రాజకీయంగా ఎటువంటి ఆలోచనలు చేసి సమర్థవంతంగా రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే దానిపైన నరేంద్ర మోడీ గారికి సాటి వచ్చే నాయకుడి వాడు ఎవరు లేరు. అదేవిధంగా పరిపాలన దక్షత ఏ విధంగా ఉందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక పక్క సంస్కరణలు తీసుకొస్తూ ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దానికి ఒకే ఒక ఉదాహరణ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. మన వైజాగ్ స్టీల్ ప్లాంటు దాన్ని మూడో వ్యక్తికి అమ్మేయాలి, ప్రైవేట్ పార్టీస్కి అమ్మేయాలి, ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేసింది. ఇవాళ అక్కడ ఆర్థికంగా సహకారం అందించి స్టీల్ ప్లాంట్ను రివైవ్ చేయడం అనేది ఒక అత్యద్భుతమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారి సహకారంతో అది సాధ్యమయ్యింది. అదేవిధంగా